హైదరాబాద్లో మూసీ సుందరీకరణ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీకు హైదరాబాద్ 4.0 అని. సో ఎంటైర్ ఫోకస్ మెట్రోను విస్తరించడము, హైదరాబాద్ హైడ్రాను ఏర్పాటు చేయడం, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ సెంటర్ను. సో హైదరాబాద్ కేంద్రంగా ఒక మేజర్ యాక్టివిటీ నడపడంలో ఉన్న పొలిటికల్ ఎకానమీ అది. ఎందుకంటే ఇది ఆర్థికంగా ప్రభుత్వానికి అండగా ఉంటుంది, రాజకీయంగా కూడా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది. అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ ఇమేజ్ను గ్రామీణ ప్రాంతాలు ఎలాగూ దెబ్బతీయగలిగారు. అర్బన్ ఏరియాస్లో బీఆర్ఎస్ దెబ్బతిన్నా అది బీజేపీకి ఉపయోగపడ్డది. పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మీకు 2 ఎన్నికల్లో కూడా మీకు కాంగ్రెస్ గెలవలేదు. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో అందువల్ల పొలిటికల్ ఎకానమీ ఆఫ్ రేవంత్ విజిట్ ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రిక్ ఇమేజ్ అనేది చాలా కీలకం.